చిన్న బేబీని బా అంత పెద్ద పళ్ళం కదన్నా కొంచెం ఇది అప్పుడల్లా పైకి వస్తుంది వెడల్పు వస్తుంది. ఓకేనా ఓకే అంటే చిన్న చిన్న బేబీస్ వెయిట్ కూడా కాసేస్తుంది ఈజీగానే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. ఈరోజు మేము రాజమండ్రి దగ్గరలో ఉన్న దిండి రిసార్ట్స్కి అయితే వచ్చేసామండి. రాజమండ్రి నుంచి కనీసం ఒక 80 కిలోమీటర్లు ఉంటుందండి. రాజోల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాలండి. సో వెరీ బ్యూటిఫుల్ రిసార్ట్ అండి ఇది. ఈ ఏరియాలోనే మేము 2 days స్పెండ్ చేసాము. 2 days మాకు ఎలా తెలియకుండా గడిచిపోయిందో అలా గడిచిపోయిందండి. ఇక్కడ రకరకాల ప్లేసెస్ ఉన్నాయండి. ఈరోజు వ్లాగ్లోని నేను మొత్తం ఏ ప్లేసెస్ చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఈ 2 days ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. సో వీడియోని మొత్తాన్ని చూసేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రాజోల్ నుంచి దిండికి వెళ్ళే దారిలోని ఎటు చూసినా కూడా పచ్చటి పొలాలు, కొబ్బరి మొక్కలే మనకి కనబడుతుంటాయండి. ఒక సెకండ్కి మనం కేరళలో ఉన్నామేమో అని అనిపిస్తుంది. అందుకేనేమో దిండిని గాడ్స్ ఓన్ విలేజ్ అని అందరూ అంటారు. రోడ్ జర్నీని ఎంజాయ్ చేస్తూ మేము స్లోగా దిండి రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. దిండి రిసార్ట్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మా కోసం వెయిట్ చేస్తుందని. దిండి రిసార్ట్స్ కోసం అయితే నేను మాటల్లో చెప్పక్కర్లేదండి. దిస్ ఈజ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఆర్వీఆర్ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్లోని డిఫరెంట్ ప్రైజెస్లోని డిఫరెంట్ రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి. అయితే ఈ రూమ్ని మేము సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే బాల్కనీ నుంచి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ రిసార్ట్స్ని మెయిన్గా అందరూ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే ఎస్పెషల్లీ పాండ్ వ్యూ కోసం అండి. ఈ లోటస్ పాండ్ వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైలీ బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్లేస్ ఒక హెవెన్ లాగా ఉంటుందండి. మేము దిండిలోని 2 days స్పెండ్ చేసాం, కానీ ఈ 2 days మాకు చాలా రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. సో మా లగేజెస్ వచ్చేసి రూమ్లో పెట్టేసి వెంటనే మేము బయటకు వచ్చి రిసార్ట్ అంతా కూడా తిరగడం మొదలుపెట్టాం. రిసార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎటు చూసినా కూడా ఒక ఫోటోజెనిక్ వ్యూ అనండి. మీ ఏ కార్నర్లోనైనా నించొని మంచిగా ఫోటో తీసుకోవాలని అనిపిస్తుంది. ఆ తర్వాత మా పిల్లలు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేశారండి. ఇంకా అక్కడికైతే మాత్రం ఇంక వెళ్ళకుండా ఆగలేము. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంటుంది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అండి. దిండి రిసార్ట్స్లోని మీ దగ్గర స్విమ్మింగ్ పూల్ డ్రెస్సెస్ లేకపోయినా మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చండి. పిల్లలతోనే స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ సన్సెట్ని కూడా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం. అదేంటంటేనండి స్విమ్మింగ్ పూల్ పక్కనే గోదావరి రివర్ అండి. సో ఇంత క్లోజ్ అని అనుకోలేదు. గోదావరి రివర్ సన్సెట్ టైంలోనే సన్సెట్ చూస్తూ ఆ ప్లేస్ని అలాగా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి. చాలాసేపు పూల్లోని స్పెండ్ చేసిన తర్వాత మేము రిటర్న్ మళ్ళీ రూమ్కి బయలుదేరాము. అయితే రూమ్ దగ్గరలో ఉన్న రిసెప్షన్ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పూల్లోని బాగా టైం స్పెండ్ చేయడం వల్ల అందరికీ బాగా ఆకలేసింది. ఆ తర్వాత దిండిలో ఉన్న రెస్టారెంట్లోనే కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ బ్యాక్కి రూమ్కి అయితే వచ్చేసాము. అయితే మేము గమనించింది ఏంటంటే నైట్ టైం కూడానండి దిండి రిసార్ట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి.
ఇక్కడ చూసిన లోటస్ ఫ్లవర్స్ చూసారు కదండి, ఇవన్నీ కూడా నైట్ టైం క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. సో నైట్ టైం వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, అసలు మాటల్లో చెప్పలేను. గుడ్ మార్నింగ్ అండి, ఇది మా డే 2 అండి దిండి రిసార్ట్స్లోని. మార్నింగ్ తలుపు తెరిచి చూసిన తర్వాత అండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి. కొబ్బరి మొక్కల్లోంచి చిన్నగా సన్లైట్ పడుతుంటే అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి. నా కెమెరాతోని నేను నా లెవెల్ బెస్ట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఒక్కసారి చూసిన తర్వాత ఇది కోనసీమలో ఉన్న మన దిండియేనా అని అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అసలు మాటల్లోనైతే నేను చెప్పలేను. దిండి రిసార్ట్స్లోని ఎటు చూసినా కూడా లోటస్ ఫ్లవర్స్ మీకు కనిపిస్తుంటూ ఉంటాయండి. లోటస్ ఫ్లవర్స్కి ఒక చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఎప్పుడైతే సన్లైట్ లోటస్ ఫ్లవర్స్ మీద పడతాయో అవి విడుచుకొని బయటికి ఓపెన్ అవుతాయండి. మళ్ళీ నైట్ టైము మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయండి. అలాగే కేవలం లోటస్ ఫ్లవర్సే కాదండి, దిండి రిసార్ట్స్ చుట్టూరా మీకు చెక్క ఉయ్యాళ్ళు కూడా చాలా కనబడతాయండి. చక్కగా ఊగుతూ హ్యాపీగా వ్యూని అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఈ రిసార్ట్లోని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నదండి, అదే జట్కా బండి రైడ్ మాట అండి. నేను ఎప్పుడు జట్కా బండి ఎక్కలేదు, ఫస్ట్ టైము, బట్ ఫీలింగ్ అయితే బాగానే ఉంది. ఎలాగుంది బండి? ఇంకా ముందుకెళ్తుందన్నా? అంతేనా? అంతట్లో అదే తిరిగిపోతున్నారా, మీరు తిప్పుతున్నారా? హార్స్ చక్కగా తీసుకెళ్తుందండి, అసలు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు మమ్మల్ని. కానీ బాగుంది రైడ్. ఈ రిసార్ట్కిలో ఇదే అట్రాక్టివ్ అండి. హార్స్ రైడ్ మీద మనం రిసార్ట్ అంతా చూసేయచ్చండి. చక్కగా మొత్తం అంతా తిప్పుతుంది, చక్కగా నీట్గా తీసుకెళ్ళింది, ఏ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. రామకృష్ణ గారు మమ్మల్ని చక్కగా తీసుకెళ్తున్నారండి. నాలుగు సంవత్సరాలు జన్మది 5 సంవత్సరాలకు వచ్చామండి. 5 సంవత్సరాలు వచ్చిందండి, జరుగుతుంది. మెయిన్ అట్రాక్షన్ అయితే జట్కా బండి. జట్కా బండి ఇక్కడ కేవలం అందులోకి వెళ్ళినా ఇందులోకి వచ్చేసి ఎక్కుతారు పిల్లలు, ఇంకా ఎక్కువ దగ్గర. జట్కా బండే కదా అని అనుకుంటారు, కానీ ఎక్కిన తర్వాత ఫీలింగే చాలా అబ్బా అసలు వదలరండి. 2 సార్లు ఎక్కంది వెళ్ళరు. ఇవాళ ఎక్కినారు, ఏవి ఎక్కినా 2 రోజులు ఎక్కుతారండి. చాలా బాగుంటుంది. అసలు క్వశ్చన్ చాలా బాగుంటుంది. ఈ రిసార్ట్లోని ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి మాట్లాడాలండి. ఇది కూడా వాటర్ ప్లాంటే, ఇస్తరాకు ప్లేట్లలా కనబడుతుంది. దీని పేరు విక్టోరియా అమెజానికా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అండి. దీని గురించి అక్కడ నాకు రిసెప్షన్లోనే ఒక అతను చెప్పారు ఏంటంటే, అప్పుడప్పుడు ఇక్కడ న్యూ బోర్న్ బేబీస్ ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటూ ఉంటారండి. అయితే కొంతమంది ఆ బేబీస్ని ఆ ప్లాంట్ మీద పడుకోబెట్టి ఫొటోస్ కూడా తీయించుకున్నారండి. అది చూపించారు నాకు, అది చాలా అమేజింగ్గా అనిపించింది నాకు. సో ఆ ప్లాంట్ ఒక 5 to 10 kgs వరకు వెయిట్ని అయితే మోయగలుగుతుందండి. అది స్టార్టింగ్లో నేను ఏదో ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఏమో అనుకున్నాను, కానీ అది ఒరిజినల్ ప్లాంట్ అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్ అండి అది. జట్కా బండి రామకృష్ణ గారు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. అదేంటంటే దిండి రిసార్ట్స్ నుంచి అంతర్వేది బీచ్ చాలా దగ్గర, మీకు సమయం ఉంది కాబట్టి అది కూడా చూసి రండి అని చెప్పారు. అంతర్వేది బీచ్కి తీసుకొచ్చారండి. ఈ బీచ్ దగ్గర లైట్ హౌస్ కూడా ఉందండి. ఒకసారి లైట్ హౌస్ని మీరు చూసినట్లయితే చూడండి. ఇదంతా ఇప్పుడు పైకి ఎక్కాలంటండి. మేము మాకు పెద్ద టాస్క్ ఇచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు నాకైతే చాలా కష్టం, అంత పెద్ద హైట్ ఉంది, ఎలా ఎక్కాలని ఆలోచిస్తే కూర్చునిపోయానండి నేను. ఇప్పుడు లైట్ హౌస్ లోపలికి వచ్చామండి. ఇక్కడ లోపల నుంచి పైకి వెళ్ళాలి. ఎంత పైకి వెళ్ళాలనేది చూడాలి. ఇప్పుడు మేము నడవగలమా లేదా అంత పైకి చూడాలి. లైట్ హౌస్ పైకి నడవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. చాలా మెట్లు ఎక్కిన తర్వాత
అక్కడి నుంచి మళ్ళీ పైకి ఒక ల్యాడర్ ఉంటుందండి. ల్యాడర్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, నిచ్చెన ఉంటుందండి. ఆ నిచ్చెనే చాలా కష్టమైందండి. ఆ నిచ్చెన పైకి ఎక్కి వెళ్తుంటుంటే కాలు జారిపోతుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా పైకి ఎక్కి వెళ్ళాలండి. ఆ నిచ్చెన ఎక్కి అప్పుడే మనకి పైకి రీచ్ అవ్వగలమండి. చుట్టూరా చేపల చెరువులు, రైలు చెరువులు మొత్తం అంతా ఉన్నాయి. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. వెరీ బ్యూటిఫుల్గా ఉంది అసలు. చూడండి అసలు మంచి సన్సెట్ అవుతుంది. వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ మీకు కనబడుతుంది కదండి గోదావరి రివర్ వెళ్ళి సముద్రంలో కలుసుకుంటుంది అన్నమాట. ప్లేస్ అదంతా అలాగా. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. గోదావరి ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇక్కడ సముద్రంలో కలుసుకుంటుంది అనమాట అండి. ఇది మెయిన్ లైట్ హౌస్ అండి ఇది. సో గ్లాస్ చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇక్కడ నుంచి లైట్ అనేది ఫోకస్ అవుతుంటూ ఉంటుంది. గోదావరి వ్యూ అలాగే సన్సెట్ వ్యూ రెండు చూసి మళ్ళీ బ్యాక్కి మేము దిండి రిసార్ట్స్కి వచ్చేసామండి. మేము దిండి రిసార్ట్స్ వెకేట్ చేసేసండి. ఇప్పుడు ఆ హరిత రిసార్ట్స్కి వచ్చామండి, పక్కనున్న హరిత రిసార్ట్స్కి. ఇక్కడ వచ్చేసి బోట్ రైడ్ ఉంటుందండి. అయితే ఈ బోట్ రైడ్ అయితే మాత్రం ఫుల్ ఫ్యామిలీతో మీరు వెళ్ళాలి అనుకుంటే 800 రూపీస్ అండి ఇది. అదే ఇండివిజువల్గా వెళ్ళాలి అంటే ఈ బోట్ అంతా నిండిన తర్వాతే మనని తీసుకెళ్తారు. బోట్ అంతా నిండాలని చాలా కష్టం. వీకెండ్స్లో వస్తే బోట్ నిండిపోవచ్చేమో. పర్ హెడ్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇండివిజువల్గా మీ ఫ్యామిలీని అలా తిప్పి తీసుకురావాలనుకుంటే మాత్రం దే విల్ ఛార్జ్ 800 రూపీస్ అండి. అలాగే ఆ బోట్ వచ్చేసి హౌస్ బోట్, అంటే మనకి కేరళ స్టైల్లో ఉన్న బోటు ఫుల్ 24 అవర్స్కి మీకు కావాలి అనుకుంటే అది 15,000 ఛార్జ్ చేస్తున్నారండి. ఇదండి కంప్లీట్ హరిత రిసార్ట్స్ యొక్క. సేమ్ హరిత రిసార్ట్స్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, రూమ్స్ ఇండివిజువల్గా ఉన్నాయి, అంతా ఉన్నది. దిండి రిసార్ట్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి. 5,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 5,000 హయ్యెస్ట్, 3,000, 2,000 ఇలాగా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయండి. సో ఇలాగే ఇది రెనోవేషన్ కూడా అవుతుంది. కొత్త కన్స్ట్రక్షన్ అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి ఇంకో 6 monthsలో కంప్లీట్ అయిపోవచ్చేమో. నెక్స్ట్ టైం నుంచి రెనోవేట్ అయిపోయిన తర్వాత ఈ రూమ్స్ కూడా మన ఎలాగైతే దిండి రిసార్ట్స్లో ఉన్నాయో అంతే బ్యూటిఫుల్గా తయారవుతున్నాయండి మన హరిత రిసార్ట్స్ కూడా. సో నెక్స్ట్ టైం మీరు వస్తే హరిత రిసార్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇదే అండి కంప్లీట్ హరిత రిసార్ట్స్లో ఉన్న హౌస్ బోటింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇటుపక్క రావాలనుకుంటే యూ కెన్ ట్రై హౌస్ బోట్ అండ్ సేమ్ టైమ్ మీరు హరిత రిసార్ట్స్లో కూడా ఉండొచ్చు. వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా చల్లగా, ఎండాకాలంలో వచ్చాము కానీ చాలా చల్లగా చల్లటి గాలితోనే గోదావరి రివర్ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి షార్ట్స్ తీసుకోవచ్చు, మంచి బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీస్తోని. సో ఎప్పుడైనా రావాలనుకుంటే చూడండి. అలాగే మా వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలోని మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దిండి రిసార్ట్స్ అలాగే హరిత రిసార్ట్స్ కోసం ఇచ్చాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.